ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. 3, 2, 1 గో. పిల్లల కోసం పోరాటం చేస్తున్న తల్లిదండ్రులు వీళ్ళే, సింధు, యష్. భవానీ సింధు తరపున లాయర్. వీళ్ళు యష్ అమ్మా నాన్న. పిల్లల విషయంలో న్యాయం ఎవరి వైపు ఉందో ఈ డిబేట్ ద్వారా తెలుసుకుందాం. సింధు, ముందుగా మీరు చెప్పండి. నేను ఈ డిబేట్కి వచ్చింది ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం కోసమో లేక వాళ్ళ పరువు తీయడం కోసమో కాదు. నా పిల్లల కోసం వచ్చాను. నువ్వు ఎందుకోసం వచ్చావన్నది ముఖ్యం కాదు, అసలు పిల్లల్ని నీతో ఎందుకు పంపాలన్నదే ముఖ్యం. నా పిల్లలు వాళ్ళు. నాతో ఉంటే మీకేంటి నష్టం? నేను వాళ్ళ నాన్నని. పిల్లలు నాతో ఉంటే నీకేంటి ప్రాబ్లం? అంటే పిల్లలకి తండ్రి ఇంపార్టెంటా? తల్లికి ఇంపార్టెన్స్ లేదంటావా? ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? నీకేం సంబంధం అసలు? కష్టాల్లో ఉన్న ఆడదానికి ఇంకో ఆడదానిగా సహాయం చేస్తున్నాను. సింధుకి న్యాయం జరగాలని తనకి తోడుగా ఉన్నాను. ఏంటి న్యాయం? తప్పంతా దాందే. కాదు మీది. కాదు తనదే. నీకేం తెలుసు? కాదు మీది. కాదు తనది. మీది. తనది. కూల్ కూల్. నమస్తే అన్నా. 1 కేజీ బియ్యం, 1 అరకిలో కందిపప్పు, 1 కిలో చక్కెర, అలాగే మా అయ్యగారికి కింగ్ ప్యాకెట్ ఇచ్చేయి తొందరగా. భవానీ గారు ఏంది లైవ్లో వస్తున్నట్టున్నారా? ఈ విషయం వెంటనే మా అయ్యగారికి చెప్పేయాలా? ఇప్పుడే వస్తానా? మీ పిల్లల్ని వీళ్ళు మీకు అప్పచెప్పనప్పుడు కోర్టులో కేసు వేసి న్యాయస్థానం ద్వారా మీరు న్యాయం పొందవచ్చు కదా, అలా ఎందుకు చేయలేదు? నేను న్యాయం కోసం కోర్టుకు వెళ్తే మాతో పాటు మా పిల్లలు కూడా కోర్టు బోన్లో నిలబడాల్సి వస్తుంది. అక్కడ లాయర్లు మీకు అమ్మ కావాలా నాన్న కావాలా అని వాళ్ళని అడిగితే ఎటూ తేల్చుకోలేక పిల్లల మనసులు బాధపడతాయి. అదీకాక వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ కోసం గొడవ పడ్డం చూస్తే అది పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ టైంలో ఆ పిల్లలు పడే మానసిక క్షోభ జీవితాంతం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. నా పిల్లల్ని బాధ పెట్టడం నాకిష్టం లేదు. అందుకే ఈ ప్రోగ్రాం ద్వారా నేను నా వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని ఈ డిబేట్కి ఒప్పుకుని ఇక్కడికొచ్చాను. తను చెప్పేదంతా శుద్ధ అబద్ధం. దానికి తెలుసు కోర్టుకు వెళ్తే అక్కడ పిల్లలు అసలు నీ పిల్లలేనా, దానికి నీ దగ్గర ఆధారాలున్నాయా చూపించు అంటారని. ఇది చూపించలేదు, అందుకే ఓడిపోతాను అన్న భయంతోనే ఈ ప్రోగ్రాంకి వచ్చింది. మమ్మల్ని ఇలా రచ్చ కీడ్చి అందరిలో మా పరువు ప్రతిష్టలు మంట కలిపితే నలుగురిలో మేము తలెత్తుకొని తిరగలేము. అలాగే అందరూ మమ్మల్ని ఆడిపోసుకుంటారు. ఆ నరకం భరించలేక పిల్లల్ని దానికి అప్పచెప్పమని ఈ ప్లాన్ వేసింది. నిజంగా దానికి ధైర్యం ఏముంటే కోర్టుకు వెళ్ళొచ్చు కదా, కేసు వెయ్యొచ్చు కదా. వేస్తే మేమే గెలుస్తామని తెలిసే ఇది వెయ్యడం లేదు. అయినా ఏ కోర్టు వ్యక్తిత్వం లేని ఓ చెడ్డ తల్లి దగ్గర పిల్లల్ని పెంచుకోమని చెప్పదు. ఏం మాట్లాడుతున్నారు? ఎవరికి వ్యక్తిత్వం లేదు?
తన పిల్లల కోసం మీ ఇంటికొస్తే బయటికి నెట్టేసిన మీ వ్యక్తిత్వం కంటే సింధు వ్యక్తిత్వం చాలా గొప్పది. సింధు చెడ్డ తల్లా, తన పిల్లల్ని తన కాకుండా చేసిన మీరు మంచి తల్లా? ఈ టైంకి నా అల్లుడు ఆ దొంగ సింధు డిబేటు మొదలై ఉంటాది. చూద్దాం ఏం జరుగుతా ఉండదో. ఏంటసలా ఇందాక నుంచి చూస్తున్నాను. అసలు దీని గురించి నీకేం తెలుసని? పెద్ద వకాల్తా తీసుకొని మాట్లాడుతున్నావు. ఇదే కనుక బావుంటే మా వాడు అసలు దీన్ని ఎందుకు వదిలేస్తాడు? దీని బ్రతికేంటో తెలుసా నీకు? ఇది మా అబ్బాయి విషయంలో ఏం చేసిందో తెలుసా? చెప్పనా? సింధు ఒక్క అమ్మా, మొత్తానికి వీళ్ళిద్దరు టీవీకి ఎక్కుండారు. పిల్లల గురించి గొడవ పడతా ఉండారు. ఇది కూడా ఒక అందుకు మనకు మంచిదే. ఈ గొడవ చిలికి చిలికి కోర్టు దాకా వెళ్తే కదా అసలు ట్విస్ట్ అక్కడ స్టార్ట్ అయ్యేది. చెప్తేనే కదరా దాని గురించి అందరికీ తెలిసేది. తెలియాల్సిన అవసరం లేదమ్మా. మనం వచ్చింది పిల్లల గురించి మాట్లాడడానికి, గతంలో జరిగిన దాని గురించి కాదు. కోర్టులో దమయంతి పిల్లలు నీ పిల్లలు కాదు, యష్ సంధ్యకు పుట్టిన వాళ్ళు అని వాదిస్తుంది. అప్పుడు మా యమ్మితో యష్కి పెళ్ళయిందని కోర్టులో ప్రూవ్ అవుద్ది. అయినా సింధు వదలదు. పిల్లలు నా పిల్లలేనని నిరూపించుకుని రిషి శశిని తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు యష్ ఒక్కడే అయిపోతాడు. మా యమ్మి ఈ ఇంటి కోడలుగా యష్కి భారీగా అయిపోద్ది. దమయంతి కాదు కూడదని అడ్డం తిరిగితే కోర్టులో తను ఒప్పుకున్న సాక్ష్యం చూపించి తన నోరు మూయించొచ్చు. మిమ్మల్ని ప్రాణాలకు తెగించి కాపాడి మా అమ్మిని వదిలేసి మిమ్మల్ని మీ చావుకు వదిలేసాడు నా సింధు కోసం ఎదురు చూస్తా ఉండారా? అది అసలు తల్లా? దాని బతికేంటో దాని క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసా? చెప్పమంటారా? అదో పెద్ద తిరుగుబోతు. ఆపండి. ఆ రోజు సింధు భాగోతం పిల్లలకి చెప్పబోతా ఉంటే యష్ అందరి ముందు నన్ను తిట్టాడు కదా. ఇప్పుడు టీవీలో వచ్చే ఈ ప్రోగ్రాం పిల్లలకి చూపిస్తే ఆ సింధు బతికేంటో దాని క్యారెక్టర్ ఏంటో అది అక్రమ సంబంధం పెట్టుకుని వాళ్ళ నాన్నని ఎట్టా మోసం చేసుండదన్న విషయాలు వాళ్ళకి తెలిసిపోతాయి. అసలు మీ భార్యను మీరెందుకు వదిలేశారు? మీ మధ్య సమస్య ఏంటి? అది మా వ్యక్తిగతమైన సమస్య, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మాకు మధ్య ఎన్నో విభేదాలు వచ్చాయి, అందుకే విడిపోయాం. ఎలాంటి విభేదాలు? ప్లీజ్ నన్ను అడగండి, అవన్నీ నేను చెప్పలేను. పోనీ మీరైనా చెప్తారా సింధు గారు? బయటికి చెప్పుకోలేని ఆ విభేదాలు మీ మధ్య ఎలా వచ్చాయి? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రిషి శశి, టీవీలో మీ అమ్మ నాన్నల ప్రోగ్రాం వస్తా ఉండదు. ఎంత బాగుందో రండి చూద్దురు. మా అమ్మ నాన్నల ప్రోగ్రామా? అవును. అయితే చూద్దాం. భర్తతో విడిపోవాలన్న ఆలోచన మీకెలా కలిగింది? నేనెప్పుడు యష్ నుంచి దూరం అవ్వాలని విడిపోవాలని కోరుకోలేదు. తనే విడిపోవాలని కోరుకున్నాడు. అలా కోరుకునే పరిస్థితి నాకెందుకు వచ్చిందో నీకు తెలీదా? వెంటపడి నిన్ను ప్రేమించాను. మా ఇంట్లో మీ ఇంట్లో కాదన్నా అందరినీ ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకున్నాను.
ప్రాణానికి ప్రాణంగా నిన్ను చూసుకున్నాను. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదనుకున్నాను. అలాంటి నేను నా చేతులతో నీ మెడలో తాళి తెంచడానికి నా మనసు ఎన్ని ముక్కలైందో నాకు తెలుసు. నా బాధ నీకేం తెలుసు? అంటే నువ్వొక్కడివేనా? నేను నిన్ను ప్రేమించలేదా? నా డబ్బు, ఆస్తి, హోదా, చివరికి మా మేనత్తని కూడా కాదని నీకోసం మీ ఇంటికి రాలేదా? నీతో కాపురం చేయలేదా? అమృత వాళ్ళ నాన్న ప్రసాద్ అంకుల్ నీ బిజినెస్కి హెల్ప్ చేశారని, అమృత చావు బ్రతుకుల్లో ఉంటే నీకు వాళ్ళు సాయం చేశారన్న కృతజ్ఞతతో, వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మీ అమ్మ, మీ నాన్న అందరూ కాదు వద్దు అంటున్నా నిన్ను అమృతకి భర్తగా చేయలేదా? నా తాళి తనకి పంచలేదా? నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఆ పని చేస్తాను? చెప్పు యష్. నిజంగా నా మీద అంత ప్రేమ ఉన్నదానివి మరి ఆ తప్పుడు పని ఎందుకు చేసావు? ఏ భార్య ఏ భర్తకి చేయని నమ్మక ద్రోహం నువ్వు నాకెందుకు చేసావు? నువ్వు చేసిన పనికి ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నాను. ఇప్పటికీ నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఆ యేష్ ఇప్పుడు నాలో లేడు. ఎప్పుడో చచ్చిపోయాడు. అమ్మే, ఆ, టీవీ ఆఫ్ చేసావేంటమ్మా? ఆన్ చేయి, ఆ ప్రోగ్రామ్ మేము చూడాలి. మీరు ఆ ప్రోగ్రామ్ చూడకూడదామే? ఎందుకు చూడకూడదు? మా నాన్నని ఆ విధంగా ఇబ్బంది పెడుతుంది ఆ సింధు. కాదు, నాన్నే అమ్మని ఇబ్బంది పెట్టాడు. కాదు సింధునే. కాదు నాన్నే. కాదు సింధునే. పిల్లకాయలు మీరిద్దరు గొడవ పడకండి. మీరిద్దరు ముందు పైకెళ్ళండి. పదండి. చదువుకోండి వెళ్ళి. అసలు గుర్తుండదా? పిల్లకాయలకి ఆ లైవ్ ప్రోగ్రామ్ చూపిస్తా ఉండవా? చూపిస్తే తప్పేందమ్మే? రిషి ససి ఆ ప్రోగ్రామ్ చూడకూడదని ఆ ఎప్పిండాతో చెప్పుండాడు. సూత్తే అది వాళ్ళ మనసుని ప్రభావితం చేస్తుంది. అదాళ్ళు సూత్తే అమ్మా నాన్నల మీద గౌరవం పోతాది. తర్వాత దేనికి పనికి రాకుండా పోతారు. వాళ్ళ జీవితాలకి ఏం కాకూడదని కదమ్మి ఆ ఎబ్బి తాపత్రయం కూడా. ఇంకొకసారి పిల్లకాయల జోలికి నువ్వు పోమాకు. కావాలంటే కళ్ళు పెద్ద విసేసుకొని నువ్వు చూసుకో. ఇందా చూసుకో. అమ్మే, అయ్యగారు ఏంట్రా అంత ఆయాసపడుతున్నావు? ఏమైంది? అది మన భవానం గారు టీవీలో లైవ్లో వస్తున్నారు బాబా. భవానీ టీవీలో లైవ్లో వస్తుందా? అవునయ్యా. ఏటి మీరిద్దరు ఇంకా ఇట్టగే ఉన్నారు? త్వరగా రెడీ అవ్వండి, ఎల్దురు. ఎక్కడికమ్మా? సమ్మర్ క్యాంప్కి. ఈ రోజు నుంచే స్టార్ట్ కదా. మీ నాన్న మిమ్మల్ని జాయిన్ చేస్తుండారు కదా, వెళ్ళాలి కదా మీరిద్దరు. మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదంటే ఎట్టా? సమ్మర్ క్యాంప్ కి చాలా మంది పిల్లకాయలు వస్తుండారు. వాళ్ళతో హాయిగా ఆడుకోవచ్చు, ఏం చెక్క సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగో మీకోసం స్నాక్స్, వాటర్ కూడా రెడీ చేసి తీసుకొచ్చుండానా. రిషి
నువ్వు డ్రాయింగ్ బుక్స్ కూడా ఎట్టుకో. బొమ్మలు నువ్వు బాగా వేస్తావు కదా, నీ టాలెంట్ ఏంటో వాళ్ళకి చూపించాలి నువ్వు. ఏం రిషి ఇంకా సుత్తా ఉండవు, ఎలా తెచ్చుకోపో. శశి, నీకు డాన్స్ అంటే బాగా ఇష్టం కదా, అక్కడికెళ్ళాక బాగా నేర్చుకోవాలమ్మా, సరేనా? త్వరగా రెడీ అవ్వండి, వెళ్తురు. సింధు అమ్మ టీవీలో కనబడుతుందేంటి? అక్కడేదో గొడవ జరుగుతుంది, మా గురించే కదా. డిబేట్ కి నాన్న కూడా వెళ్ళారు, టీవీలో చూశాను. నాన్న సింధు అమ్మ మీద అరుస్తున్నారు. మా వల్లే కదమ్మా ఇదంతా. పిల్లకాయలు అవన్నీ మీకెందుకో? పిల్లకాయలన్నాక చక్కగా ఆడుకోవాలి, సరదాగా ఉండాలి. పదండి పదండి, ఇదిగో తీసుకో, పద వేసుకో. జాగ్రత్త, ఇద్దరూ బాగా నేర్చుకుని రావాలి సమ్మర్ క్యాంప్ లో, సరేనా? పద. సంథింగ్ ఏదో జరుగుతుంది. లేదంటే భవానీ ఆ అమ్మాయిని అంతలా సపోర్ట్ చేస్తూ మాట్లాడదు. అసలు ఎంతకీ ఆ అమ్మాయి ఎవరు, ఏం జరుగుతుంది అక్కడ తెలుసుకోవాలి. మీరిద్దరూ ఇంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారంటే ఏవో చెప్పుకోలేని సంఘటనలు మీ మధ్య జరిగాయనిపిస్తోంది. అవేంటో మా ప్రేక్షకులకు తెలిస్తేనే కదా ఎవరి వైపు తప్పుందో తెలిసేది. చెప్పండి యష్, మీ భార్య ఏ తప్పుడు పనిచేసింది? ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది? సింధు, పోనీ మీరైనా చెప్తారా? మీ భర్త చెప్పేది నిజమేనా? దొంగ ఎక్కడైనా నేను దొంగని అని చెప్పుకుంటాడా? అసలు తను ఏం చేసిందో నేను చెప్తాను. అమ్మా, ప్రతిదీ దాస్తే ఎలారా? నిజాలు తెలియకపోతే ఈ జనం మనదే తప్పు అని మన మీద నిందలు వేస్తారు. కొన్నైనా తెలియాలి. చెప్పండి మేడం. సింధు ఓ మనిషిని హత్య చేసి జైలు శిక్ష అనుభవించి వచ్చింది. తనొక హంతకురాలు. దాచమని సునంద మేడం తనకి నగలిస్తే ఆ నగలు దొంగతనం చేసి వాటి స్థానంలో గిల్ట్ నగలు పెట్టింది. ఆ కేసులో అరెస్ట్ అయ్యి పోలీసుల నుంచి తప్పించుకు పారిపోతే మళ్ళీ దాన్ని పట్టుకుని జైల్లో పెట్టారు. ఆ కేసు కోర్టులో ఉంది, బెయిల్ మీదొచ్చింది. ఇలా ఇంకా ఎన్నో తప్పుల మీద తప్పులు చేసింది. ఇలాంటి దానికి పిల్లల్ని పెంచే బాధ్యత తలకాయ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్పగిస్తారా చెప్పండి? లేదు, నేను చేయలేదు. నువ్వు చేయకపోతే ఆ హత్య ఎవరు చేశారు? అది యష్. బర్త్ సర్టిఫికెట్ కాకుండా ఇంకేమైనా ఆధారాలున్నాయా? ఈమె హాస్పిటల్ నుంచి నా పిల్లల్ని ఎత్తికెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఈమె కన్యాకుమారి కలిసి ఆ సాక్ష్యాన్ని నాశనం చేశారు. ఇంకా మీ దగ్గర వేరే సాక్ష్యాలేమీ లేవా? ఉంది. ఏంటవి? డాక్టర్ రమ